థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంపాక్టర్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు సార్కి, నెక్స్ట్ మనకి ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చిన లక్ష్మీ శంకర్ మేడం గారికి, ఉదయ్ భాస్కర్ సార్కి, మన మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు ఒక డైనమిక్ పర్సన్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆమె తన ఫ్యామిలీ తోటి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి దాన్ని విజయవంతంగా నడిపిస్తూ కూడా తన సొంత కాళ్ళతో తను ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలని మరొక బిజినెస్ ని తను సొంతంగా స్థాపించుకుని దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. రన్ చేసి విజయవంతంగా సాగిస్తున్నారు. ఈమె మన లేడీస్ అందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ అన్నమాట. నెక్స్ట్ ఆమె మనస్తత్వం ఎలాంటిదంటే, ఒక పూల తోటలో పువ్వులు వికసించినట్టు ఆమె అందరినీ కూడా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. నెక్స్ట్ మన బ్యాచ్ లో ఉన్న పెద్దలని, పిల్లలని ఎవరైనా సరే గౌరవంగా చూస్తారు, గౌరవ మర్యాదలతో చూస్తారు, చక్కగా పలకరిస్తూ చక్కగా కూడా మాట్లాడతారు. నెక్స్ట్ ఈ TTTWS 132 బ్యాచ్ నుంచి ఆమె మొన్న ట్రైనింగ్ తీసుకున్నారు. దీనిలో భాగంగా వ్యక్తి వికాస నైపుణ్య శిక్షణ తరగతులు అనేవి మన స్కూల్స్ లో చేశాము. చేసిన ఈ శిక్షణ తరగతుల్లోని 132 బ్యాచ్ నుంచి ఎక్కువ స్కూల్స్ చేసిన ఫస్ట్ పర్సన్ గా ఈమె నిలబడ్డారు. నెక్స్ట్ ఈమె మహారాజా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి బీకామ్ తీసుకున్నారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంకామ్ తీసుకున్నారు. ఆమె ఎవరో కాదండి, గణపతి రాజు అనితాదేవి గారు. ఆమె ఈ రోజు మనకి మెమొరీ అండ్ ఎకానమీ అనే టాపిక్ ని చెప్పడానికి వచ్చారన్నమాట. వెల్కమ్ హెర్ విత్ యువర్ క్లాస్. వెల్కమ్ మేడం, వెల్కమ్ అనితా మేడం. యువర్ విజువల్ డయస్ ఈజ్ యువర్స్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీదేవి మేడం, చాలా థ్యాంక్స్. చాలా హైప్ లో చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి, ఈ ప్లాట్ఫామ్ ని మనకి నేర్పించిన ఉదయ్ భాస్కర్ సార్కి, లక్ష్మీ శంకర్ మేడంకి, మన ఆర్వీఎస్ సార్కి, నాకు ఈ ప్లాట్ఫామ్ గురించి తెలియజేసిన మన రాజు గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు మన సబ్జెక్ట్ వచ్చి మెమరీ అండ్ అక్రానమిస్. మెమరీ అంటే ఏంటండి? మీకు తెలిసిన విషయాన్ని షేర్ చేయండి. షణ్ముఖ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడినా. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ షణ్ముఖ. సార్ మెమరీ అంటే మనది చెప్పింది మరి గుర్తుంచుకోవడం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా? అనురాధ మ్యామ్, శ్రీదేవి మ్యామ్, ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. జ్ఞాపక శక్తి మేడం. మెమరీ అంటే జ్ఞాపక శక్తి. ఓకే. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఎస్ మ్యామ్. మెమరీ అంటే మన మెదడులో నిక్షిప్తం చేసుకున్న ఖజానా అనుకోవచ్చు. ఆలోచనలో జ్ఞాపకాల ఖజానా అనుకోవచ్చు. సూపర్ మ్యామ్. ఓకే, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కూడా షేర్ చేస్తాను. మనం అందించిన సమాచారాన్ని ఎన్కోడ్ చేసి నిల్వ చేసి తిరిగి మనం పొందే జ్ఞానం యొక్క ప్రక్రియనే మెమరీ అంటారు. ఓకే, మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. వాటిలో కొన్నింటిని జ్ఞాపకం ఉంచుకుంటాం, కొన్నింటిని మర్చిపోతాం. కానీ కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి ఆ విషయం యొక్క ఇంపార్టెన్స్ మన మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ వల్ల ఒక సింపుల్ వేలో చెప్పాలంటే, ఎంత నేర్చుకున్నాం అన్నది కాదు, ఏ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాం అన్నదే ఇంపార్టెంట్.
అది మనం దాన్ని నేర్చుకొని జ్ఞాపకం పెట్టుకునే విధానాన్ని బట్టి మన బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. మన బ్రెయిన్‌లో కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. వాటికి మన సెన్సార్ ఆర్గాన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇది మన మెమరీలో ఎంత స్టోర్ చేసినా కూడా ఇంకా స్పేస్ ఉంటూనే ఉంటుంది. అంటే మనం నేర్చుకునే ప్రతి కొత్త విషయాన్ని మన మెమరీ స్టోర్ చేసుకుంటుంది. కానీ మనకి భగవంతుడిచ్చిన ఒక గొప్ప వరం మరపు. ఎందుకంటే అనవసరమైన విషయాలను కూడా ఎక్కువగా పట్టించేసుకొని మనం వాటిని కూడా స్టోరేజ్ చేసేస్తే స్పేస్ ఎక్కడ ఉంటది? కొన్ని విషయాల్ని మర్చిపోవటమే మనకు కావాలి. అవి మనల్ని బాధించే విషయాలయ్యుండొచ్చు. మన అపోనెంట్స్ వల్ల వచ్చే విషయాలయ్యుండొచ్చు. ఏదైనా కావచ్చు. ఆ విషయాల్ని మనం మాక్సిమం మర్చిపోవడానికి ప్రయత్నించడమే కరెక్ట్. మిగతావి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆ విషయాలను కూడా మనం మర్చిపోదాం అనుకున్నా, మన మెమరీ ఏం చేస్తుంది? ఆ స్టోరేజ్‌లో అయితే ఉంచుతుంది. ఎప్పుడైనా ఆళ్ళెక్కడైనా మనకు ఎదురు పడితే, మన లోపల ఎలా ఉంటది? మనలో విలన్ బయటకొచ్చేస్తాడు ఆటోమేటిక్‌గా. యెస్ ఆర్ నో? అవునా కాదండి? ఎస్ సార్. ఎస్ మేడం. ఓకే. ఈ విషయాన్ని ఏదైనా మనం స్టోరేజ్ చేసే విషయాన్ని తిరిగి పొందే ప్రక్రియని మనం మెమరీ అంటాం. అయితే ఇప్పుడు మనం ఏదైనా విషయాన్ని కరెక్ట్ వేలో మనం మెమరీలో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, ఆ విషయాన్ని ఫస్ట్ మనం స్టడీ చేయాలి. ఆ టాపిక్‌ని స్టడీ చేయాలి. దానిని ఆచరణలో పెట్టుకోవాలి. ప్రాక్టీస్‌లో పెట్టుకోవాలి. అప్పుడు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 కలగలిపి చేసే ఏ విషయాన్నైనా త్రిబుల్ అధ్యయనం, ఆచరణ, అనుభవం. ఈ 3 విషయాల్ని కలగలిపి మనం ప్రాక్టీస్‌లో పెట్టిన ఏ విషయాన్ని మెమరీకి అందించినా దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుందా? ఉంటుందండి? ఉండదు మేడం. ఉండదు. లేదు మేడం. ఎందుకంటే ఆ విషయాన్ని ఎప్పుడు మనం ఎక్కడ ఒక విషయాన్ని మాట్లాడాలి ఆ టాపిక్ మీద అనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే మనం దాన్ని అధ్యయనం చేసాం, ఆచరించాం, అనుభవంలో పెట్టుకున్నాం. కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఈజీగా ఆ టాపిక్‌ని అనర్గళంగా అక్కడ మాట్లాడేస్తారు. కాబట్టి అలాగా మెమరీలోకి స్టోర్ చేసిన ఏ విషయాన్ని మనం మర్చిపోయే అవకాశం అయితే ఉండదు. వితిన్ 24 అవర్స్‌లో మనం నేర్చుకున్న ఏ విషయాన్నైనా రివైజ్ చేసి అది 100% మన హార్ట్‌కి రీచ్ అయ్యే విధంగా అక్కడి నుంచి సబ్‌కాన్షియస్ మెమరీలో స్టోర్ అయితే కనుక ఆ విషయం గురించి మనం ఎప్పుడు మన మెమరీకి రీకాల్ అందించినా కూడా ఇమ్మీడియేట్ ప్రతిస్పందన మనకు లభిస్తుంది. మన మెమరీ నుంచి ఇమ్మీడియేట్ ప్రతిస్పందన మనకు లభిస్తుంది. అంటే ఈ విషయం గురించి నువ్వు నన్ను అడుగుతున్నావు. వెంటనే మనం సిస్టమ్‌లో కంప్యూటర్‌లో ఒక ఇన్‌పుట్ ఇస్తే ఇమ్మీడియేట్‌గా అవుట్‌పుట్ ఎలా వస్తుంది? దానికన్నా స్పీడ్‌గా మన మెమరీ మనకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్‌లో మనకు అందించేస్తది. ఏ విషయాన్నైనా. ఈ విషయం గురించి ఒక వరల్డ్ టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్ పేరు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండి. ఇది లండన్‌లో ఉంది. ఈ స్కూల్ వాళ్ళు మెమరీ మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి మనం ఏ విషయం గురించైనా సరే డైరెక్ట్‌గా అక్కడ మన సెన్సార్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాలు అంటాం కదా! ఈ జ్ఞానేంద్రియాల్ని ఎఫర్ట్ చేసి ఒక విషయాన్ని విని, చూసి నేర్చుకున్నప్పుడు డైరెక్ట్‌గా మన మెమరీలో స్టోర్ చేస్తే గనక
అది 80% డైరెక్ట్ గా స్టోర్ అయిపోతుంది. మిగతాది కేవలం దాన్ని ఆచరణలో పెట్టాక ఆ మిగతా 20% దాని ఇంపాక్ట్ మన బ్రెయిన్ లో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది అని హార్వర్డ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లండన్ నుంచి వాళ్ళు దీన్ని స్పష్టీకరణ చేశారు. అయితే ఈ విషయాన్ని ఏదైతే మనం స్టోర్ చేస్తామో దాన్ని రిపీట్ చేసుకునే కొలది అది మనకి 100% పర్మనెంట్ గా స్టోర్ అయి ఉండిపోతుంది. అది మంచైనా చెడైనా మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి అది ఆ విషయాన్ని 100% స్టోర్ చేసి పెట్టేసుకుంటుంది. దానికి చిన్న ఫార్ములా రూపంలో RRR. ఫస్ట్ R స్టాండ్స్ ఫర్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ అనేది మెమరీలో మనం ఏదైనా ఒక విషయాన్ని రిజిస్టర్ చేసే ముందు ఆ టాపిక్ ని మనం ఏ విధంగా అయితే రిజిస్టర్ చేస్తామో మనం ఇచ్చే ఇన్పుట్ వే, ఒక వ్యక్తి గురించి మీరు ఒక ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే లేదా ఒక సెషన్ గురించి ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చే వేనే అది రిజిస్టర్ చేసుకుంటుంది. ఒక వ్యక్తి గురించి పాజిటివ్ ఇన్పుట్ ఇస్తే పాజిటివ్ స్టోర్ చేసుకుంటుంది, నెగిటివ్ ఇన్పుట్ ఇస్తే నెగిటివ్ స్టోరే చేసుకుంటుంది. అలాగే మన సెషన్లో చాలా మంది చాలా ఎగ్జాంపుల్స్ తో మనకు చెప్తారు. అందులో మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకొని మన మెమరీలో మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా దాని గురించి మనం ఆలోచిస్తే మన మెమరీ మనకి అవుట్పుట్ అదే ఇస్తుంది. ఓకేనండి. ఈ ఫస్ట్ వన్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగితే మనకి అంత సక్సెస్ఫుల్ గా దాని అవుట్పుట్ ఉంటుంది. నెక్స్ట్ రీస్టోరేషన్. ఈ రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని పదే పదే రీస్టోర్ చేస్తూ ఉండాలి. మనం ఆ విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకుంటే ఈ విషయాన్ని పదే 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 రీస్టోర్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నప్పుడు అది 100% మనకి కాన్ఫిడెంట్ గా అది స్టోర్ అయిపోతే తర్వాత మనం మర్చిపోదాం అనుకున్నా కూడా దాన్ని మర్చిపోలేం. ఎప్పుడైనా పొరపాటున ఒక చిన్న టాపిక్ దానిలో గుర్తొస్తే మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి. థర్డ్ వన్ రీకాల్. థర్డ్ ఆర్. ఆ రీకాల్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం స్టోరేజ్ చేసుకున్న విషయాన్ని మనం ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే మనం ఇచ్చే సందేశం, బ్రెయిన్ కి మనం ఇచ్చే సందేశం రీకాల్. మనం ఇచ్చే ఆ సందేశాన్ని బేస్ చేసుకొని మన బ్రెయిన్ మనకు అవుట్పుట్ ని అందిస్తుంది. సో ఇలా రీకాల్ చేసుకొని ఆ కలెక్షన్ ని ఈ RRR కలెక్ట్ చేసుకొని మనం రిపీట్ చేసుకొని దాన్ని స్టోరేజ్ చేసుకున్న విషయాన్ని తిరిగి మనం జ్ఞాపకం చేసుకునే ప్రక్రియని మెమరీ అని అంటారు. వినిపిస్తుందండి? ఎస్ మేడం, వినిపిస్తాను. ఎస్ మేడం. ఓకే. ఇప్పుడు మనకందరికి తెలిసిన ఒక విషయం గురించి ఒక 3 పర్సన్స్ నేమ్ చెప్తాను నేను. ఆ 3 పర్సన్స్ ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు నా దగ్గర పీపీటీ లేదు కాబట్టి డైరెక్ట్ గా చెప్తున్నాను. 3 పర్సన్స్ ని బేస్ చేసుకొని ఒక స్టోరీ ఉంటుంది. అదేంటో మీరు చెప్పాలి. ఫస్ట్ వన్ ఒక లేడీ, పేరు కుంతి. తర్వాత 5 పర్సన్స్, ఒక సింగిల్ పర్సన్. ఈ మూడింటిని బేస్ చేసి మీ స్టోరీ చెప్పండి. మహాభారతం. మీ మెమరీలో ఏమనుకుంటున్నారు అనేది చెప్పండి చాలు. మహాభారతం మేడం. మహాభారతం ఓకే. మేడం. మహాభారతమే. ఆ ముగ్గురికి లింక్ చేసిన స్టోరీ చెప్పండి. మహాభారతంలో కుంతి వన్ ఆఫ్ ది క్యారెక్టర్. ఆమెకి 5 పిల్లలు. ఆమె భర్త పేరు పాండురాజు. నెక్స్ట్ ఆమెకి ఫస్ట్ వన్ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఇలా 5 సంతానం. ఓకే. ఇంకా తెలుసు కానీ మిగతా వాళ్ళు చాలా. ఇంకొకరు మేడం మేడం. సారీ,
చెప్పండి ఇంకొకరు. షణ్ముఖ చెప్పమ్మా. మేడం చెప్పినట్టు అదే శ్రీదేవి మేడం చెప్పినట్టయితే కుంతిదేవికి 5 పాండవులు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. ఇంకో వ్యక్తి అయితే రాక్షసుడు. అదే ఒక బ్రాహ్మణుడికి ఆపద వస్తుంది మేడం. తను రోజు అంటే అక్కడ అజ్ఞాతం చేసేటప్పుడు తను రోజు రాక్షసుడు వచ్చి ఒక్కొక్క బ్రాహ్మణుడి దగ్గర నుంచి భోజనం పట్టుకెళ్తాడు. అలాగే షణ్ముఖ, స్టోరీ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, నువ్వు చెప్పిన వరకు అదంతా ఓకే. ఈ రాక్షసుడు అనేది మన కాన్సెప్ట్ లో లేదు. ఓకేనా? నెక్స్ట్. మేడం సెకండ్ ది 5 persons అన్నారు కదా. 5 persons ఫస్ట్ అండ్ సింగిల్ వన్. 5 persons సింగిల్ పర్సన్. అది మనకి మేడం గారు. ద్రౌపది. సార్ చెప్పండి సార్. కర్ణుడు అనుకుంటా మేడం. మేడం కర్ణుడు. కర్ణుడు మేడం. మేడం శ్రీదేవి మేడం ఒకసారి ఆగండి. హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సునీల్ సార్, హ్యాపీ ఈవినింగ్. మై నేమ్ ఇస్ సునీల్. సార్, మేడం గారు, కుంతీదేవి గారికి 13 సంవత్సరాల వయసులో ఆమె సూర్యుడిని పూజించినప్పుడు సూర్యదేవుడి ద్వారా ఒక వరపుత్రుడు జన్మిస్తాడు కవచకుండలాలతోటి. అతను కర్ణుడు. కానీ ఆమె భయపడి అతను అది వదిలేస్తుంది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటుంది పాండురాజు గారిని. పాండురాజు ద్వారా ఆమెకి 5 పిల్లలు పుడతారు. ఆ 5 పంచపాండవులుగా ప్రసిద్ధి పొందుతారు. ఆమె శ్రీకృష్ణుడికి మేనత్త. వెల్ సెడ్ సార్, థ్యాంక్ యూ. టోటల్ స్టోరీ కవర్ చేసేసారు సార్. అంతే, ఈ ముగ్గురికి కనెక్టింగ్ స్టోరీ. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందువల్ల? రిపీటెడ్ గా భాగం కాబట్టి రిపీటెడ్ గా మనం వినటం వల్ల అది మన మెమరీలో స్టోర్ అయింది. అది ఆ తర్వాత మనం ఎప్పుడన్నా చూసినప్పుడు అది మళ్ళీ రీకలెక్ట్ అవుతా ఉంటది, రిస్టోర్ అవుతా ఉంటది, రీకలెక్ట్ అవుతా ఉంటది. 100% అయిపోయింది. 100% సార్. మేడం ముఖ్యంగా చిన్నప్పటి నుంచి వినడం వల్ల మేడం. ఎస్ సార్. అప్పుడు మనం విజువలైజేషన్స్ కానీ ఇవేమీ లేవు. మన పెద్దవాళ్ళు పూర్వీకులు మనకి పదే 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 ఈ స్టోరీస్ చెప్పడం. ఈ మధ్య కాలంలో ఈ స్టోరీస్ ని డిఫరెంట్ యాక్టర్స్ ని పెట్టి మనకి చూపించటం, వీటి వల్ల. మేడం ఎస్ సార్. మేడం అదే మనకి తోడు బొమ్మల ఆట ఆడించి డ్రామాలు చేయించడం వల్ల కూడా గుర్తుంటాయి చిన్నప్పటి నుంచి నాటకాల్లో కూడా. ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇప్పుడు ఏంటంటే అది మనకి పదే పదే రిపీటెడ్ గా ఒక విషయాన్ని మన మైండ్ లో స్టోర్ అయిపోవటం వల్ల ఏం లేదు. ఇప్పుడు ఒక సింగిల్ 3 words లో మొత్తం ఒక స్టోరీ చెప్పారు సునీల్ సార్. ఆ స్టోరీ ఎలా వచ్చిందంటే ఓన్లీ 3 మెంబర్స్నే కదా, 3 పాయింట్సే కదా మనం ఇచ్చాం. అలాగా దాని తాలూకా ఇంపాక్ట్ మన బ్రెయిన్ మీద ఎంత ఉన్నది అంటే ఆ మెమరీ కంప్లీట్ స్టోర్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అది పూర్వం నుంచి చూడటం వల్ల, చెప్పటం వల్ల, వినటం వల్ల కావచ్చు. ఇలా పదే 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 రీకలెక్ట్ చేసుకోవటం వల్ల దాన్ని జస్ట్ ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఒక రీకాల్ ఇచ్చారు మెమరీకి. ఇమీడియట్ స్టోరీ అవుట్పుట్ వచ్చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెమరీ అండి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక 4P ఫార్ములా చెప్పుకుందాం. ఇది కూడా ఒక ఏదైనా విషయాన్ని మనం ఫస్ట్ వన్ ప్రిపేర్ చేసుకుని దాన్ని సెకండ్ వన్ ప్రాక్టీస్. ఆ విషయాన్ని ప్రాక్టీస్ లోకి తెచ్చుకొని థర్డ్ వన్ ప్రెజెంట్. దాన్ని ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న వాటితో కంపారిటివ్ చేసుకుంటూ, ఎందుకంటే మనం యాజ్ ఎ ట్రైనర్స్ గా ఏది చెప్పినా కూడా మనకి పూర్తిగా అవగాహన ఉన్న విషయాన్నే బయట వ్యక్తపరచాలి. ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదైనా విషయాన్ని వ్యక్తపరిస్తే అందులో మనం వెళ్ళిన సెషన్లో అయి ఉండొచ్చు,
లేదా స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు. అక్కడ మనం స్టేజ్‌లో చెప్తుండగానే అవతల వాళ్ళు మన తప్పులు వెతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని ప్రెజెంట్ చేసే బిఫోరే 1కి 10 సార్లు రికలెక్ట్ చేసుకోవాలి. దాన్ని అప్పుడు లాస్ట్ వన్ పెర్ఫార్మ్ చేయటం. ఈ రికలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని పెర్ఫార్మ్ చేయాలి. ఈ 4P ఫార్ములాలో కూడా మెమరీని మనం స్టోరేజ్ చేసుకుంటే దాన్ని కూడా ఎప్పుడు మనం మర్చిపోలేం. ఎందుకంటే మన దగ్గర ప్రిపరేషన్ ఉంది, ప్రాక్టీస్ ఉంది, ప్రెజెంటేషన్ ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంది. సో ఈ 4 విధాలుగా కూడా మనం మెమరీలోని స్టోర్ చేస్తే ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోయే అవకాశం అయితే ఎప్పుడూ లేదు. నెక్స్ట్ థింగ్ విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ డైరెక్ట్‌గా అయ్యుండొచ్చు. డైరెక్ట్‌గా మనం చూసుండొచ్చు. లేదా మనం ఊహించుకొని కూడా, అంటే మెంటల్ విజువలైజేషన్ అంటారు దాన్ని. మన ఊహా చిత్రాలు అంటాం కదా! మెంటల్ విజువలైజేషన్ ద్వారా కూడా మన మెమరీలో స్టోర్ చేస్తే చాలా కాలం గుర్తుండే అవకాశం ఉంటుందది. ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన ఆఫ్‌లైన్ సెషన్‌లో రోజా మేడం ఒక సాంగ్ పాడారు. గుడ్ లుకింగ్ ఫేస్, టైట్ జీన్ ప్యాంట్, వెరీ ప్రిటీ హ్యాట్. అది ఎన్ని రోజులో మనం మర్చిపోలేకపోయాం. అది దేని ద్వారా? డైరెక్ట్‌గా మనం దాన్ని విజువల్ చేసాం. అంటే దాని ప్రతిస్పందన అక్కడే మన మీద పడింది కదా! నెక్స్ట్ చిరంజీవి సార్ వస్తూనే నీకు కావలసింది నా దగ్గర ఉంది అన్నారు. అప్పుడు వెంటనే మనలోంచి ఒకళ్ళు ముందే తెలిసింది నీలో పస ఉంది అన్నారు. ఈ రెండిటికి కంపారిజన్ ఏంటి? యాక్షన్‌కి రియాక్షన్. అవునా? ఎప్పుడైతే మనం యాక్షన్‌ని అక్కడ డైరెక్ట్‌గా విజువలైజ్ చేసామో దాని రియాక్షన్ ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్‌లో ఇంపాక్ట్ అయిపోయింది కదా! దానివల్ల అది ఇప్పటికి స్టిల్ ఈ డేట్ కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది. మనం మర్చిపోలేకపోతున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్. మన ఆర్‌వీఆర్ సార్ బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి చాలా యోగాస్ చేయించారు మన చేత. ఇందులో చిన్న రీకలెక్షన్ ఏంటంటే మనం ఈ 2 ఫింగర్స్‌ని పెట్టుకొని గొంతు దగ్గర కొట్టుకోమన్నారు. కదా! యాక్చువల్‌గా కొంతమంది స్వరాలు, ఈవెన్ నాది కూడా అయ్యుండొచ్చు, గార్ధ స్వరాలు అయ్యుండొచ్చు. దాన్ని కొట్టుకుంటూ ఉంటే మన వాయిస్‌ని మనం మార్చుకునే అవకాశం ఉంది అని ఆయన ఆ రోజు చెప్పిన విషయాన్ని అది మన మెమరీకి మనం ఇంపాక్ట్ చేయడం వల్ల ఈ రోజుకి అది మనం మర్చిపోలేకపోతున్నాం. సో అన్నింటికి మించి మన ఉదయ్ భాస్కర్ సార్ డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఆ పెర్ఫార్మెన్స్‌తో పాటు మన అందరి చేత చేయించారు. అవి ఎలా అయితే ఉండనివ్వండి, కానీ చేసాం కదా! సో ఇవన్నీ ఒక వండర్‌ఫుల్ మెమరీస్. ఈ మెమరీస్‌ని మనం డైరెక్ట్‌గా చూసి, మనం అక్కడ అది చేయాలి అని మన అన్ని జ్ఞానేంద్రియాలని అక్కడ పెట్టి ఇష్టంగా నేర్చుకున్నాం కాబట్టి, దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోయే అవకాశం అయితే మన లైఫ్‌లో అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ యాక్రోనిమ్స్. ఇప్పుడు దాని గురించి చెప్తాం. మనం తీసుకున్న కంటెంట్‌లో అది 5-10 మినిట్స్ కంటెంట్ అనుకోండి సపోజ్. చూస్తాం, వెళ్తాం, చెప్పేస్తాం. అది సెషన్ అవ్వచ్చు, స్టేజ్ పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు. ఏదైనా కావచ్చు. కానీ ఒక 1 అవర్ చెప్పాలి, 45 మినిట్స్ చెప్పాలి. అది ఒక సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని చెప్పాలి అనేటప్పుడు మనం తీసుకునే కంటెంట్‌ని ఎక్కడో ఒక దగ్గర మనం మర్చిపోతే అది సైడ్ ట్రాక్‌లోకెళ్ళిపోతుంది. ఆ ట్రాక్‌ని మనం మళ్ళించుకోకుండా ఉండాలి అంటే
ఇప్పుడు మనం చెప్పుకున్నాం RRR, 4P ఈ టైప్ లో ఒక బుల్లెట్ పాయింట్స్ ని లేదా ఒక ఐకానిక్ పాయింట్స్ ఏదైనా అనొచ్చు. దీన్ని ఒక సిస్టమేటిక్ గా అమర్చుకొని మనం దాన్ని చూస్తూనో లేకపోతే వాటిని బ్రెయిన్ లో మనం ఇంపాక్ట్ చేసుకునో వెళ్ళి అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చే విధానాన్ని ఎక్రానమీస్ అని ఆ వర్డ్ పెట్టి పిలుస్తారు. ఆ విధానాన్ని ఎక్రానమీస్ అని అంటారు. అంటే బుల్లెట్ పాయింట్స్ అయి ఉండొచ్చు, ఐకానిక్ పాయింట్స్ అయి ఉండొచ్చు. వీటిని మనం అమర్చుకునే విధానాన్ని ఎక్రానమీస్ అని అంటారు. దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన 2 days సెషన్ లో మనకి ఒక సైకిల్ చెప్పారు. ఇప్పుడు అది మీరు నాకు చెప్పాలి. నేను చెప్పొచ్చా అది మేడం? ఎవ్రీ ఏ ట్రైనర్ కైనా 100% వాళ్ళు ఖచ్చితంగా వాటిని పాటించవలసిన విషయాలు కాబట్టి వాటి ప్రభావం మన మీద పూర్తి స్థాయిలో ఉండాలని 1 by 1 మనకి ప్రతి మన మెంటర్స్ ఒక్కొక్క టాపిక్ ని తీసుకొని మనకి దానికి బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మన చేత చెప్పిస్తూ ఎంత ప్రాక్టీస్ చేయించారు అంటే దాని ఇంపాక్ట్ ఈ రోజుకి ఈ క్షణానికి మన మీద ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి అది రాజు సార్ చెప్పండి. ఫస్ట్ ది నీడ్ అనాలిసిస్ అండి. సార్ మీరు చెప్పేస్తారు, ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చుగా. ఓకే 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 థ్యాంక్ యూ. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ మేడం. సార్ ఇన్కన్వీనియన్స్ కాదు, ఇన్కన్వీనియన్స్ ఏం లేదు సార్. ఓకే ఇక్కడ వేరే వాళ్ళు చెప్తా. మేధావులకి చెప్పేవి అదే. ఇది కాదు సార్. ఎక్స్పర్ట్స్ కొంచెం కాదు, బాగా మాలాంటి బిగినర్స్ మాట్లాడాలి. ఉన్నవాళ్ళని గ్రోత్ చేద్దామండి. ఓకేనండి. చెప్పనివ్వండి, రాజుగారికి అవకాశం ఇవ్వండి. మీరిద్దరు లేదు అవి నాకు 8 కూడా కంఠస్థం అయిపోయి వేరే వాళ్ళకి ఇద్దామండి అవకాశం. అదే సార్ సార్. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఆల్వేస్ ఫస్ట్ Thanks సార్. for మిగతా వాళ్ళకి కూడా understanding, కొంచెం Yes, sir. experience సార్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా చెప్పండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు అంటే మర్చిపోయారా? అనురాధ మ్యామ్, క్యారీ ఆన్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఫస్ట్ వన్ నీడ్ అనాలిసిస్. ఓకే, ట్రైనింగ్ సైకిల్లో మన ఫస్ట్ పార్ట్ నీడ్ అనాలిసిస్. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దాని అవసరం ఏంటి, ఎందుకు వెళ్ళాలి అనేది నీడ్ అనాలిసిస్. నెక్స్ట్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్స్. మన Okay. ట్రైనింగ్ సెషన్ కి కావాల్సినవి ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, పీపీటీ యూజ్ చేయాలా, ఆడియోనా, వీడియోనా, మైక్. మేడం ఎక్స్ప్లెయిన్ చేయకర్లా, ఓన్లీ పాయింట్స్ చెప్పండి చాలు. మనకు time పాయింట్స్ లేదు ఎక్కువ. చెప్పండి. ఓకే. థర్డ్ వన్ అడల్ట్ లెర్నింగ్ ప్రోగ్రామ్. సార్ Yes, మొత్తం madam. నేనే చెప్పేయమంటారా, ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దామా? చూసి చెప్పొచ్చు అంటే నేను చెప్తానండి. వద్దు సార్, చూసి చెప్తే మీ మెమరీని ఎలా టెస్ట్ చేస్తాం? చూసి చెప్పొద్దు, చూడకుండా దానికి రీకాల్ చేసి చెప్పండి సార్. చెప్పాయా హ్యాండ్ రైజ్ చేసావు? షణ్ముఖ్. మేడం డిజైనింగ్ టాక్, ఎవల్యూషన్, టెక్నిక్స్ ఆఫ్ టాకింగ్ ఎలాగా మేడం, అంటే ఎలా మాట్లాడాలి ఇద్దరితో. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. ఓకే షణ్ముఖ, ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం. వెరీ గుడ్. ఎవరో ఒకరు 8 చెప్పండి. షణ్ముఖ మ్యూట్ యువర్ సెల్ఫ్. సరే, ఎవరు చెప్పనప్పుడు రాజు సార్కే ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? ఓకే మేడం. రాజు సార్ ప్లీజ్ క్యారీ ఆన్. విత్ యువర్ పర్మిషన్ మేడం.
థ్యాంక్ యూ. ఫస్ట్ది నీడ్ అనాలిసిస్, రెండోది ట్రైనింగ్ ఆబ్జెక్ట్స్, మూడోది అడల్ట్ లెర్నింగ్ ప్రోగ్రామ్, నాలుగోది ట్రైనింగ్ మెథడ్ టెక్నిక్స్, ఐదోది ఆడియో విజువలైజేషన్, ఎయిట్స్, నెక్స్ట్ ఆరోది డిజైనింగ్, ఏడోది ప్రెజెంటేషన్ స్కిల్స్, ఎనిమిదోది ఎవాల్యుయేషన్ అండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. సరిపోయండి, ఏమైనా మిస్టేక్స్ వచ్చాయా? పర్ఫెక్ట్ సార్. 100% పర్ఫెక్ట్. యాక్చువల్గా ఇప్పుడు ట్రైనింగ్ సైకిల్స్ ని మిగతా వాళ్ళు ఎందుకు గుర్తు పెట్టుకోలేదు? మనం 6 అబోవ్ స్కూల్స్ మనలో ప్రతి ఒక్కరూ చేశారు. మీరు సడన్ గా అవునా? అడిగేసరికి కన్ఫ్యూజ్ అయిపోయామండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే సార్, కదా మళ్ళా ఈ రిపీట్ 8 చేసుకోలేదు కాబట్టి, సార్ మళ్ళా రెండోసారి రిపీట్ చేయలేదు, దాన్ని రిపీట్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ రికలెక్షన్ రావట్లేదు అవి. ఎస్ సార్, వెరీ గుడ్. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే పాయింట్, ఇప్పుడు మనం ఈ స్కూల్స్ కు వెళ్ళే ప్రక్రియ ఏదైతే జరిగిందో ఈ 8 యూస్ చేస్తూనే మనం స్కూల్స్ లో సెషన్స్ అయితే ఇచ్చాం. ఏదో రైట్ ఆర్ రాంగ్? ఎస్ మేడం. ఎస్ మేడం. అది మనం ఈ సెషన్స్ కి వెళ్ళాలంటే కంపల్సరీ ఈ సైకిల్ ని మనం యూస్ చేసుకోవాలి కదా. సో యాజ్ ఏ ట్రైనర్ గా కంపల్సరీ ఈ సైకిల్ అయితే ఒకసారి రీకలెక్ట్ చేసుకొని గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది నా జస్ట్ స్మాల్ సజెషన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ అక్రోనిమిక్స్ అరేంజ్ చేసుకొని అది యూజ్ ఆఫ్ టెక్నాలజీతో కూడా మనం అరేంజ్ చేసుకొని, అది డిజిటల్ అయి ఉండొచ్చు, ఫిజికల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి చెప్పారు ఫ్లాష్ కార్డ్స్ లేకపోతే క్యూ కార్డ్స్, వీటి ద్వారాగా మనం అక్రానమిక్స్ అరేంజ్ చేసి అప్పుడు మనం ఒకసారి వాటిని చూస్తూనో లేకపోతే దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూనో కొంచెం ఇన్ఫర్మేషన్ మన మెమరీకి అందించి తర్వాత దాన్ని ప్రజెంట్ చేయాల్సి వస్తే అప్పుడు మన బ్రెయిన్ మనకు సపోర్ట్ చేస్తుంది, మన మెమరీ. లేదు సపోజ్ ఇప్పుడు మనలోనే ఎవరో ఒకరు ఉన్నారు, మన రాజు సరే ఉన్నారు, ఈయనకి కంటెంట్ ఏది ఇచ్చినా అంటే అక్కడ కంటెంట్ ఏదనేది అనవసరం, ఆయన మాట్లాడేస్తారు. అదే నాలాగో లేకపోతే మన షణ్ముఖలాగానో ఉండి ఒక కంటెంట్ ని వేరే ఎవరితోటో మేము ప్రిపేర్ చేయించుకొని, అది పీపీటీ అయి ఉండొచ్చు లేకపోతే ఇలా క్యూ కార్డ్స్ ఇంకేదో విధంగా ప్రిపేర్ చేయించుకొని మాకున్న ఏదో కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల ఇంకా వేరే వర్క్ లో ఉండి టైం లేకో అవి చూసుకోకుండా డైరెక్ట్ గా మేము స్టేజ్ కో సెషన్ కో వెళ్ళిపోతే అక్కడ మా పరిస్థితి ఏంటి? చెప్పండి, ఎవరో ఒకరు అన్మ్యూట్ చేస్తారు. మేడం అప్పుడు మనం ఇబ్బంది పడతామండి, సెషన్ సరిగ్గా అప్పుడు చెప్పలేము. వాళ్ళు పీపీటీ ప్రెజెంట్ చేస్తారు, ఓకే, అదే కానీ సెషన్ అయితే మనం 100% సక్సెస్ చేయగలమా? చేయలేమండి, ఎందుకంటే అందులో ఏముందో మనకు తెలియదు కదా, ఎప్పుడు ఏది పెట్టారు, ఏ సీక్వెన్స్ లో ఉంది, అవన్నీ మనకు తెలియవు కదా. ఓకే, ఇప్పుడు మనకు ఎంతో కొంత సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మనం ఏదో ఆ పీపీటీ చూసో లేకపోతే వాళ్ళు ఇచ్చిన క్యూ కార్డ్ చూసో ఎంతో కొంత లిటిల్ బిట్ అయితే మనం ప్రెజెంట్ చేస్తాం. కానీ అది అక్కడ విన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. సో మనం చేసుకునే పీపీటీ ఏదైనా మనం ఫస్ట్ స్టడీ చేసుకోవాలి, లేదా అది ఎవరు తయారు చేసి ఇచ్చినా కూడా దాన్ని మనం ఒకసారి రీస్టోర్ చేసుకోవాలి ఖచ్చితంగా. చేసుకోకపోతే మనం ఇచ్చే అవుట్పుట్ అది అబద్ధం అవ్వచ్చు, ఇంకేదైనా మన ప్రెజెంటేషన్ లో తప్పులు పొరలొచ్చు. అప్పుడు అది డైరెక్ట్ గా మన నెక్స్ట్ సెషన్ మీద లేకపోతే మన ఫ్యూచర్ లో ఏ పని చేయాలనుకున్నా, అది సెషన్ అవ్వచ్చు, ఒక ప్రసంగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ ఇంపాక్ట్ డైరెక్ట్ గా మన లైఫ్ మీద కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి
100% మనం మెమరీ కోఆపరేట్ చేసే విధంగానే మనం దాని ఇన్పుట్ ఇస్తూ మన సెషన్ కానీ ప్రసంగాన్ని కానీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఫస్ట్ మన మీద ఉంటుంది. నెక్స్ట్ మెమరీకి ఒక చిన్న ఎక్స్పాండబుల్ మనం చేసుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్స్ లో ఆర్యా సార్ మీ పేరు కూడా యూజ్ చేసుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. సీనియర్ ఆర్యా సార్. క్యారీ ఆన్ మేడం. ఓకే మేడం. ఓకే Thank ఓకే you, మేడం. sir. నా పేరు ఓకే. మన సీనియర్ ఆర్వీఆర్ సార్ కి ఒక హోండా షోరూమ్ ఉందండి. ఆ షోరూమ్ కి ఇప్పుడు మన కేఆర్కే రాజు గారి దగ్గర హోండా సిటీ కార్ ఉంది. అలాగే ఆర్వీఆర్ గారి దగ్గర ఒక హోండా బైక్ ఉంది అనుకున్నాం. మన అనురాధ మేడం దగ్గర ఒక యాక్టివా హోండా ఉంది. నా దగ్గర ఒక వెహికల్ ఉంది 2 వీలర్. ఈ వెహికల్స్ ని ఆర్వీఆర్ సార్ దగ్గర ఒక హోండా సిటీ, ఒక హోండా బైక్ షోరూమ్ 2 విత్ సర్వీసింగ్ సెంటర్స్ తో పాటుగా ఉన్నాయి. అయితే మనం ఎవ్రీ 6 months వన్స్ లేకపోతే ఒక 4 months అంటే మనం వాడే దాన్ని బట్టి ఎక్కువ కిలోమీటర్స్ తిరిగేసాం అని మనకు అనిపిస్తేనో తీసుకొని వెళ్ళి సర్వీసింగ్ చేపిస్తాం. అంతే కదండి. ఆ సర్వీసింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంజిన్ ఆయిల్స్ చేంజ్ చేస్తారు, ఆయిల్ ఫిల్టర్స్ చేంజ్ చేస్తారు, దాని బ్రేక్ ఆయిల్స్, వీల్ అలైన్మెంట్స్, బాడీ వాష్ ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తారు. ఆ షోరూమ్ నుంచి బండి బయటికి తెచ్చేటప్పుడు మనం డ్రైవింగ్ సీట్ లో కూర్చొని బండి బయటికి తెచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అది కూల్ గా బండి రన్ అవుతుంది. అంటే ప్లెజెంట్ గా ముందు దానికి ఇప్పుడు రన్ అవుతున్న దానికి ఒక వేరియేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ వేరియేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అబ్బా సర్వీసింగ్ అయిపోయింది, ఇంకా మైలేజ్ మంచిగా వస్తుంది అని సాటిస్ఫాక్షన్ తో బండిని తీసుకెళ్తాం అక్కడి నుంచి. అలాగే ఇప్పుడు మన మెమరీకి స్ట్రెస్ ఎక్కువ పడితే, స్ట్రెస్ అంటే మనం వర్క్ టెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ టెన్షన్ అవ్వచ్చు, ఏదో పబ్లిక్ లో మనకు ఉండే డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఏదైనా ఆ స్ట్రెస్ ని లెవెల్స్ పెరిగే కొలది మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు మన బాడీలో కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ లెవెల్స్ పెరిగేటప్పుడు మనకేమవుతాయి, బాడీకి అలసట, నీరసం, లైక్ మైగ్రేన్, హెడేక్ ఇలాంటి చాలా డిసీజెస్ మనకు వస్తూనే ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలండి, కార్స్ ని బైక్స్ ని అయితే సర్వీసింగ్ సెంటర్ కి తీసుకెళ్ళాం, మన బాడీని ఎక్కడికి తీసుకెళ్తాం? ఇప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగి పెరిగి ఆటోమేటిక్ గా మన మెమరీ లెవెల్స్ కూడా పడిపోతాయి. అప్పుడు మనం మన ఆర్వీఆర్ సార్ లాగా నైపుణ్యం కలిగినటువంటి యోగా ట్రైనర్స్ దగ్గరికి మన బాడీని దగ్గరికి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి. దాని త్రూ కూడా మన బాడీని మనం సర్వీసింగ్ మీన్స్ లైక్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు యోగా చేయిస్తారు ఫస్ట్. ఆ యోగా వల్ల ఏమవుతుంది, మన బాడీలో ప్రతి మూమెంట్ ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ ప్రాణాయామం చేయిస్తారు, దానివల్ల మన స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ ఓంకారం చేపిస్తారు, ఓంకారం వల్ల నయమవ్వని జబ్బులు ఉన్నాయా లేదా అనేది లెక్క పెట్టుకోలేం మనం. అది తెలిసి తెలియని విషయం మనకి. ఓంకారంతో చాలా జబ్బులు నయమయ్యాయి అని చాలా నిపుణులు చెప్తే మనం వింటున్నాం. ఇంకొకటి మన సెన్సార్ ఆర్గాన్స్ అన్నిటినీ అక్కడ సార్ వాటిలో ఉన్న ప్రతి ఆయనకి తెలిసిన అంటే నైపుణ్యం ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి మనం దీన్ని తీసుకొని వెళ్తే
మన బైక్ పంచర్ చేసి ఇచ్చినట్లా ఉంటది. అది మనం దాన్ని యూజ్ చేసుకొని ఆ స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ఆ యోగా చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుందండి. మన బాడీ ఏ విధంగా తిరిగి మళ్ళీ మన ఆధీనంలోకి వస్తుంది. మన బాడీ మన పవర్‌ని మళ్ళీ రీక్యాప్ ఎలా చేసుకుంటుంది. ఇవన్నీ మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతాయి. ప్రాణాయామం చేసినప్పుడు పోయిన ప్రాణం కూడా తిరిగొస్తుంది అంటారు కొంతమంది. అది చాలా అది ఎంతవరకు అంటే నేను తెలుసుకున్నంత వరకు చెప్తున్నాను. కాబట్టి ఇదే మనకి మన బాడీకి సర్వీసింగ్ సెంటర్ అండి. ఈ సర్వీసింగ్ సెంటర్‌లో మనం ఆ సర్వీస్‌ని మన బాడీకి అంటే ఇది 6 నెలలకొకసారి తీసుకెళ్ళాం కదా అని బాడీని కూడా 6 నెలలకొకసారి తీసుకెళ్ళినా ఒకటే, తీసుకెళ్ళకపోయినా ఒకటే. కాబట్టి రెగ్యులర్‌గా తీసుకెళ్తే మన స్ట్రెస్ లెవెల్స్ మొత్తం పోయి, మన మెమరీని మనం తిరిగి రీకలెక్ట్ చేసుకొని, మన ఆరోగ్యాన్ని మనం తిరిగి పొందే అద్భుతమైన అవకాశం కేవలం యోగా ట్రైనర్స్ దగ్గర నుంచి మాత్రమే మనం తెచ్చుకోగలం. సో, ఈ విధంగా మనం చేసుకొని, మన మెమరీని మనం రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా మనకి తెలిసిందేంటంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఇది ఏమైంది? వినిపిస్తుందండి? మేడం అనిపిస్తుంది మేడం. ఓకే. థ్యాంక్ యూ. ఏ విషయం అయినా నిపుణుల పర్యవేక్షణలో జరిగితే దాని రిజల్ట్ బాగా వస్తుంది. అప్పుడు మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, మెమరీని పెంచుకోవడానికి, మన స్టామినాని తిరిగి రీకలెక్ట్ చేసుకోవడానికి కానీ, ఇవన్నీ మెడిటేషన్‌తో పోయిన జ్ఞాపక శక్తి కూడా తిరిగొచ్చే అవకాశం ఉంటుందండి. సో, వీటన్నింటిని మనం ఉపయోగించుకొని మన హెల్త్‌ని ఎలాగైతే ముందుందో అలాగా మనం నిలబెట్టుకోవడానికి డైలీ మన బాడీని యోగా సెంటర్‌కి లేదా వాళ్ళు చెప్పే ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవుతూ మనం చేసుకోవటం వల్ల మన మెమరీని రీకలెక్ట్ చేసుకోగలం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, సూపర్. అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ అమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి.